నాన్న నీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? సంధ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? అవును నాన్న, వాళ్ళు మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మనకి చాలా మంచి జరిగింది. సంధ్య వాళ్ళు వెళ్ళిపోతే మీకెందుకురా అంత హ్యాపీ? ఆ సంధ్య మంచిది కాదు నాన్న. అప్పుడు నేను టాలెంట్ హంట్ ఓరల్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడానికి స్కూల్ కి వెళ్ళాను కదా. అవును వెళ్ళావు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా నాన్న? ఏం జరిగింది? ఆ సంధ్య నేను ఎగ్జామ్ కి వెళ్లకుండా ఉండాలని మధ్యలోనే నన్ను ఆపేసి బలవంతంగా రూమ్ లోకి నెట్టేసి బయట లాక్ చేసింది నాన్న. నిజంగానా? అవును నాన్న, నిజం. ఆ సంధ్య మీ ముందు మాత్రమే మాతో మంచిగా ఉన్నట్టు నటిస్తుంది. అప్పుడు అమ్మే వచ్చి నన్ను కాపాడి నేను ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా చేసి తన ప్రాణం మీదకు తెచ్చుకుంది. అవును నాన్న, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా, నువ్వే కదా అమ్మని జాయిన్ చేసావు. ఇదంతా మరి నాకెందుకు చెప్పలేదు? ఇదంతా నాకు తెలుసుంటే ఆ సంజయ్ సంగతి ఏంటో నేనే చెప్పేవాడిని. అమ్మే చెప్పొద్దంది. ఎందుకు నాతో చెప్పొద్దంది? మా బర్త్డే రోజు మీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాం, కానీ అమ్మ మాకు ఏం చెప్పిందో తెలుసా? మనకి మన కుటుంబం ముఖ్యం, ఇలాంటి విషయాలు చెప్తే బర్త్డే రోజు గొడవ అవుతుంది, అందరి హ్యాపీనెస్ ని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పింది. అవును నాన్న, మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్సే అందరితో షేర్ చేసుకోవాలి, ఇలా బ్యాడ్ థింగ్స్ చెప్పకూడదు అని అమ్మే ఆపేసింది. అందుకే బర్త్డే పార్టీలో ఆ సంధ్య గురించి మేము నీకు అస్సలు చెప్పలేదు. నాన్న, సంధ్య మీ ఫ్రెండ్ కదా, తనని అన్నానని మీరు ఫీల్ అవుతున్నారా? చచ్చా, అదేం లేదు నాన్న. నాకు మీరు తప్ప ఎవరు అంత ఇంపార్టెంట్ కాదు. నాతో మీరిద్దరూ ఉంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు. అదేంటి నాన్న, మేమేనా? అమ్మ మీకు ఇంపార్టెంట్ కాదా? సింధు మీకు మమ్మీ కదా, మీ మమ్మీ కూడా నాకు ఇంపార్టెంటే. మరి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు అమ్మ ఎందుకు మీకు దూరంగా కింద పడుకుంటుంది? పిల్లలు అడుగుతున్నారు కదా యష్, చెప్పు. ఏంటి చెప్పేది సింధు? నీకెన్నిసార్లు చెప్పాను అలా కింద పడుకోవద్దని? అసలు కింద చేప బెడ్షీట్ అన్నీ తీసి పక్కన పారే. నువ్వు కూడా హాయిగా పిల్లలతో పాటు మాతో పాటు బెడ్ మీద పడుకో. రాసిందు రమ్మని చెప్తున్నానా? అమ్మా రామ్మా, రామ్మా, రా రామ్మా, రామ్మా, పడుకో అమ్మా. మా మంచి నాన్న. గుడ్ నైట్ నాన్న. రే తేజ, హాయ్ రా. రే ఫనీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. దా, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? నేను చూసి చాలా రోజులైంది. రా కూర్చో, దా కూర్చో. అవును, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసిందిరా? ఏం లేదురా, మొన్న పని మీద బెంగళూరు వెళ్ళాను.
అక్కడ నీ ఫ్రెండ్ రమేష్ కలిశాడు. తను చెప్పాడు నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు అని. చెప్పరా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? స్వార్థంతో బతకటం నాకు చేత కాదని నీకు తెలుసు కదరా. అందుకే నా వంతు ప్రయత్నంగా నా దేశానికి, నా ఊరికి, నా అనుకున్న పేద, వృద్ధ, అనాథ పిల్లలకి అండగా ఉండాలని ఒక చారిటీ ట్రస్ట్ని స్థాపించి ఏదో నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను రా. గుడ్, మంచి పని చేస్తున్నావురా. నీలాంటి వాడు నిజంగా నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. ఇంతకెందుకు వచ్చావురా? డబ్బున్న వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా. పనికిరాని పనుల కోసం ఎంతైనా సరే డొనేషన్స్ ఇస్తారు. కానీ చారిటీ అంటేనే వాళ్ళకేదో చిన్న చూపు. మనం ఎందుకు వాళ్ళకి సహాయం చేయాలి అని చీప్గా చూస్తారు తేజ. ఇప్పటి వరకు నాకొచ్చే శాలరీ, నా సేవింగ్స్లోనే ఈ చారిటీ ట్రస్ట్ని రన్ చేస్తున్నాను. కానీ దీన్ని ఇంకా పెద్ద చేయాలి, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలిరా. అలా చేయాలి అంటే భారీ మొత్తంలో డొనేషన్స్ అవసరం, నీకు తెలిసిందే కదా. అందుకే నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చానురా. తప్పకుండా చేస్తానురా. నువ్వు చేసే మంచిలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నావంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక 15 to 20 lakhs. ఓకేరా, నేను నీకు సపోర్ట్ చేస్తాను. దేశానికి, అనాథ పిల్లలకి సేవ చేస్తున్నావంటే అంతకన్నా ఏముందిరా. యష్ యష్ రే యష్, ఏంటన్నయ్య? రే యష్. తేజ, ఎవరు అతను? నా ఫ్రెండ్ ఫనీ అమ్మా. నమస్తే మేడం. మా అమ్మ నాన్న. నమస్తే నా సార్. తమ్ముడు. నమస్తే. హలో. హాయ్. రే యష్, నా ఫ్రెండ్ ఫనీరా. ఓ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు. ఎంతోమంది అనాథలకి, అభాగ్యులకి ఆ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నాడు యష్. మంచి విషయం అన్నయ్య. అది నా ఫ్రెండ్ ట్రస్ట్కి మనం కొంత డబ్బు డొనేషన్గా ఇవ్వాలిరా. అలాగే అన్నయ్య. అమ్మా, రూమ్లో నా చెక్ బుక్ ఉంది, తెస్తావమ్మా? అలాగేరా. ఒక 5 minutes రా. ఇదిగో తీసుకో. అమౌంట్ ఎంతనయ్యా? 20 లక్షలు రాయిరా. ఇరవై లక్షలా? మీ చారిటబుల్ ట్రస్ట్ పేరేంటి? మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్. ఓ, ఈ ట్రస్ట్ ఎక్కడుంది? అది ఎక్కడంటే అది